మన హెవీ బాడీ దాని వ్యవహారం మన జుట్టు మన గెడ్డము అనేది మనం ఫైట్కే ఎంచుకోవాలి మేడం. అంతవరకు అంతే మేడం. మన బాడీ లాంగ్వేజ్ మన గెటప్ తీసుకొని మనం దీంట్లో పోవాలి. మన క్యామిటీ డోర్ ఇస్తారు మేడం. ఇస్తారా ఏమో మీలో అది కూడా ఉంది ఎవరికి తెలుసు మేడం. నాకు క్యామిటీ ఉంది మేడం, కానీ క్యామిటీని మనం లైక్ ఎవరు చేయరు మేడం. ఒక ఫైటర్ గానే లైక్ చేస్తారు. అంతవరకు మనం చాలా మందితో ఫైట్ చేశాను. సో మీకు తెలిసిన ఫైట్ మాస్టర్లు ఎవరైనా ఉన్నారా మేడం? నా మిత్రుడు రామలక్ష్మణ్ మాస్టర్ నాకు దేవుడు లాంటివాడు, అన్నం పెట్టినోడు, నా లైఫ్లో అన్నం పెట్టినోడు. మేము హైదరాబాద్ నెల్లూరు నుంచి వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు అన్నం పెట్టినాడు రామలక్ష్మణ్ మాస్టర్. నాకు ఇచ్చాను, సీను చేసుకో, నీట్గా చేసుకో, బాగా చేసుకో అని చెప్పి మొత్తం కోఆపరేట్ చేశాను. సో గేమ్ చేంజర్ మూవీలో మీరు ఉన్నారా మేడం? గేమ్ చేంజర్లో ఉన్నాను, మన బాలయ్య బాబుతో ఉన్నా, సంక్రాంతి సినిమాలో 3 సినిమాలు ఉన్నాను. సో గేమ్ చేంజర్ ట్రైలర్ లో అన్నం కోసం ఏదో జరుగుతుంది కదా మేడం? అన్నం గురించి మాకు తెలియదు, కానీ మన వైజాగ్ లో ఫైట్ పంచికట్ ఫైట్ వైజాగ్ లో దానిలో చేశాను మేడం. అసలు అది సినిమా అనేది బీచ్ దగ్గర బీచ్ మేడం, రివీల్ చేస్తారా సార్? బీచ్ దగ్గర నేను ఫైట్ చేశాను మేడం. రామ్ చరణ్ మనం క్లోజ్ లేకపోయినా ఒక 6 మందితో నేను ఫైట్ చేస్తాను మేడం. రామ్ చరణ్ సార్తో ఫైట్ చేస్తాను. అసలు ఆ రామ్ చరణ్ ఫైట్ అనేది ఎవరు కేక మేడం. అదేవిధంగా రామ్ చరణ్ మంచి రకం, ఆయన గౌరవం, ఆయన అభిప్రాయం అన్ని సూపర్ మేడం. మంచి రకం అనేది రామ్ చరణ్ పుట్టితో ఉంటుంది సార్. ఆ సార్ చరణ్ సార్తో వచ్చింది మేడం. సో సినిమా స్టోరీ తెలుసా మీకు నార్మల్ గా? మేడం స్టోరీ అంటే మనం ఎంతవరకు చేస్తాము, ఆ ఫైట్ చేస్తాం, ఒక 10 days చేస్తాం. స్టోరీ అనేది మనకు ఆ ఫైట్ వరకు తెలుసు, కానీ సినిమా మొత్తం స్టోరీ తెలియదు. ఒకళ్ళు చేసినా మనం చెప్పకూడదు మేడం. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ మనం చెప్పరా చేయగలం మేడం. కాదు, ఇప్పుడు 3-4 ఫైట్లు ఉంటాయి కదా సినిమా అంటే. ఒక ఫైట్ లో ఉంటారు మీరు, అన్ని ఫైట్లు మీరు ఉంటారు. ఒక ఫైట్ లో మనం చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ ఉండదు కదా. ఏమో గుడ్డలు పట్టుకొని అంటే మన క్లోజ్ అప్ ఉంది అనుకో, నెక్స్ట్ సీన్ ఉండదు. నువ్వు చెప్పినట్టు గుడ్డ కట్టుకొని వచ్చావు అనుకో, అప్పుడు ఇస్తాడు ఛాన్స్. అంత ఇప్పుడు మనం ₹1 కోసం వెనక్కు నిలబడి చేసుకుని ఉంటే నా 1 సంవత్సరం చేయవచ్చు సినిమా. మనకేం కావాలా? క్లోజప్ కావాలా, డైలాగ్ కావాలా, ఇస్తాడు, మన ఛాన్స్ ఇస్తాడు. సో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కష్టాలు పడ్డారా మేడం? ఇండస్ట్రీ వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాను. తింటానికి లేకుండా వచ్చాను మేడం. నేను చెప్తాను కదా, తింటానికి లేకుండా వచ్చాను. కానీ నాకు లైఫ్ ఇచ్చింది వరకు భయపడతారు. నాకు లైఫ్ ఇచ్చింది భయపడతారు. ఒక సరైన వాడికి ఆడిషన్ చేసాం, ఇచ్చాడు. నెంబర్ 1 దేవుళ్ళు అంటూ నాకు సరైన వాళ్ళు. ఫైట్ మాస్టర్ ఆడిషన్ అంటే ఫైట్లు కంటే ఏంటి, మీరు ఆడిషన్ ఎట్లా ఫైట్ చేయగలుగుతా? అంతే మేడం, మనం ఫైట్ చేస్తాము. మనం ఒక సినిమా ఆఫీస్కి వెళ్తాము. ఇప్పుడు 2 చేతులతో ఒక ఫైట్ మూమెంట్ చేసి చూపించండి మేడం. చేయమంటే మనకు 2 కత్తులు కావాలి మేడం. 2 కత్తులు అంటే మేడం ఏం చెప్పలేదు మేడం. మనకు ఉండేది ఏముంది, నార్మల్ కత్తులు ఉంటాయి. ఇప్పుడు 2 చేతులతో ఎట్లా అంటారు కదా, ఇలా ఇలా కాళ్ళు లేపితే కింద పడిపోతా మేడం. కాళ్ళు లేపితే కింద పడిపోతా. ఏంటంటే ఆ ఫీలింగ్ ఉండాలా, ఆ ఇంట్రెస్ట్ ఉండాలా. అప్పుడు సరే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒక్కటి పెట్టండి ఫైట్ అప్పుడు అంటే అది కాదు, ఫైట్ డైలాగ్ కూడా చెప్పండి. ఆఫీసరు దీన్ని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్ వాళ్ళు రిబ్బన్ ఫిష్ అంటారు, ఇది ఎడమోళ్ళు తాటాకు చేప అంటారు. ఇది సముద్రంలో బతకటానికి ఈ చెత్త పాసి తిని బతికే చేప కాదు. చిన్ని చేపలు, పీతలు, రొయ్యలు తినే బతికే చేప. కానీ ఎర్రకోసం వచ్చి వల్లో చిక్కింది. అది ఆఫీసరు ఈ నిండి చేప ఎండి చేపగా మారడం కారణం. కానీ నేను ఎండి చేపని కాదు, ఎర్రని మింగిన సొరని మింగిన చేపని, మనిషిని మింగిన సరే చేపని. మేడం దేవర చేశాను, నేను ఆడిషన్ వెళ్ళాను. దేవరాలో అందరికి ఉన్న ఒక డౌట్, మూవీలో చేశాను కదా, ఆ డాల్ఫిన్ మీద ఎట్లా? మేడం డాల్ఫిన్ అనేది కొంచెం మనం చెప్పకూడదు. దాని వ్యవహారం ఏంటంటే కొంచెం గ్రాఫిక్స్ ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. అది ఓకే చెప్పరన్నారు, చెప్తున్నారు ఎందుకు? మేడం ఫీల్ అవుతారు కదా. అలా అని ఫోన్ నెంబర్ ఇస్తారా బోయపాటి గారిది?
ఓకే ఫోన్ చేయమంటే లేదు మేడం నా భయపడతాను ఫోన్ చేస్తాను సార్ గారు ఇప్పుడు చేయమంటే చేస్తాను. సార్ నెక్స్ట్ ఛాన్స్ లో సినిమా అవకాశం ఉందని అడగండి. అఖండాలో నాకు ఖచ్చితంగా కాల్ చేశాను మేడం. చేసినప్పుడు నేను నెల్లూరులో ఉన్నాను. నెక్స్ట్ మూవీ మన వస్తుంది, దాన్ని ఖచ్చితంగా నేను మంచి క్యారెక్టర్ చేస్తాను. భయపడతాను నాకు మంచి ఇండస్ట్రీ నడవాలంటే 10 హీరోలే మేడం. ఇండస్ట్రీలో నిలబడాలంటే 10 హీరోలు అంతే, 10 హీరోలు అంతవరకే. థ్యాంక్ యూ. ఐటమ్ సాంగ్స్ లో ఎప్పుడైనా చేయడానికి ఉంటుందా ఛాన్స్ మీకు? మేడం ఐటమ్ సాంగ్ కోసం ఎరగిస్తాను మేడం. అసలుగా నా లవ్ ఎవరు నేను డాన్స్ చేస్తే పక్కన ఆడియన్స్ ఇది లేదు. ఏం లేదు, హీరో క్రేజ్ ఉంటుంది, కానీ హీరోని నేను డాన్స్ చేస్తే నాకు భయం, వాళ్ళకి ఎక్కువ భయం. మీరు ఖచ్చితంగా డాన్స్ చేసేస్తారు కదా, డాన్స్ నీ పెద్ద డాన్స్ నేను ఈ కాదు ఈ ఫైల్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. ఫైటింగ్ ఇక్కడ చేయమని చేస్తాను మేడం. థ్యాంక్ యూ. ప్రేక్షకులు కూడా వచ్చారు. థ్యాంక్ యూ. అందరికీ దండాలు, ఆయా అందరికీ డుమ్ డుమ్ డాన్స్. చీమట పక్కన డుమ్ 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 డాన్స్. థ్యాంక్ యూ.